కనబడుతూ ఉన్నాం. మనం ఈ ఉపవాస ప్రార్థన కోడికలను ఉద్దేశించి ఒక చక్కటి లేఖన భాగాన్ని కూడా వివరించడం జరిగింది. ఆ బ్యానర్లో మీరు మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడండి అని. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కనబడతామో, సిద్ధపాటు కలిగి ఉంటామో, దేవుడు మనలను గమనిస్తూ మన ప్రార్థనలు ఆలకిస్తూ మనకున్నటువంటి దుఃఖ దినములు ఏదైతే ఉన్నాయో, మనకున్నటువంటి వేదనకరమైనటువంటి రోజులు ఏదైతే ఉన్నాయో, మన కుటుంబాలను పట్టి పీడిస్తున్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు మన మీద ఉన్నాయో అవన్నీ కూడా అగును అని దేవుని లేఖనము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. నిజంగా దేవుడు చేస్తున్నటువంటి మేలులు, ఉపకారాలు మనం తలుచుకుంటూ అనేక సార్లు అనేక రీతిలుగా దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ 15 రోజుల ఉపవాస ప్రార్థన కోడికలలో మరి ఎంతమంది ఎలాంటి మనస్సుతో దేవుని మందిరంలో నేను గడపాలి అని వచ్చారో, ఎంతమంది ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వచ్చారో, ఎంతమంది దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుని ఈ స్థలానికి వచ్చారో నాకు తెలియదు. కానీ వచ్చినటువంటి మీ అందరి యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చునుగాక. పిల్లల ఈ సమయంలో ఎందుకు ఉపవాస ప్రార్థన కోడికలు మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం? ఉపవాస ప్రార్థన కోడిక లేక ఉపవాసము అంటే ఏంటి? ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? చాలా సందర్భాల్లో ఉపవాసము అనే మాటకు చాలా నిర్వచనాలు చాలామంది భక్తులు ఇస్తూ ఉన్నారు. కానీ ఉపవాసము అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే, ఉప అంటే మాటకు దగ్గర అని అర్థం, వాసము అనే మాటకు నివసించుట అని అర్థం. ఉపవాసము అంటే దగ్గరగా నివసించుట అని అర్థం వస్తుంది. అంటే మనకు ఏదైనా దగ్గరగా ఉన్నది, మనకి ఉపగ్రహము అంటారు. ఉపగ్రహము అనంటే మన భూగ్రహానికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అనంటే చంద్రుడు. మనకు ఉపగ్రహము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే ఉప అనే మాటకు అర్థం ఏంటంటే దగ్గర. ఇప్పుడు మనము దగ్గరగా వాసము చేయడానికి లేక దగ్గరగా నివసించడానికి ఎవరి దగ్గర నివసించాలని వచ్చాం? ఈ ఉపవాస ప్రార్థన కోడికల ద్వారా దేవుని సన్నిధిలో మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, దేవుని సన్నిధిలో మనం చేసుకున్నటువంటి తీర్మానాలు ఏదైతే ఉన్నాయో, దేవుని సన్నిధిలో మనం చేస్తున్నటువంటి ఈ ఉపవాస దీక్ష ఏదైతే ఉన్నదో, అసలు ఉపవాసము అంటే అర్థం ఏంటి? లేక ఉపవాసము అనగా దానికి ఉన్నటువంటి భావం ఏంటి? లేక ఉపవాసంలో ఏముంటాయి? ఏం చేస్తే దాన్ని ఉపవాసం అంటారు? ఎవరెవరు ఉపవాసం చేస్తారు? ఎలాగున ఉపవాసం చేస్తారు? ఏ ఉపవాసాలు ఉన్నాయి? ఇట్లాగా ఇత్యాది అనేకమైనటువంటి అంశాలను గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిజంగా ఉపవాస ప్రార్థన కోడికలలో దేవుడు మన మనవులను ఆలకించి వాక్యాన్ని మన హృదయంలో ప్రియులరా భద్రపరుచుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసము ఎలాగ చేయాలి అనేటువంటి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట యోవేలు కాలములో యోవేలు ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, అయ్యా మనము దేవుని సన్నిధిలో ఇలాగున ఉపవాసాలు ఉండాలి,
దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎలాగూ సరి చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలాగున ప్రార్థన చేయాలి అని ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రియులారా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఏవేళ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయారో లేక వారి యొక్క కష్టము వ్యర్థమైపోయిందో చాలాసార్లు మనం విన్నాం. వారు వేసినటువంటి పంటలు దెబ్బతిన్నాయని, ఆ పంటలు దెబ్బతిన్నప్పటికీ కూడా వారికి ఏమాత్రము కూడా కనువిప్పు కలగలేదని, ఆఖరికి చూసి 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 దేవుడే యోవేలును పంపించాడని, యోవేలు ద్వారా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండనని హెచ్చరిక చేశాడని, ఇలాగ అనేక సందర్భాల్లో మన వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఉపవాసం అంటే ఏంటో, ఉపవాసము ఎలాగూ చేయాలో, ఉపవాసములో ఉన్నటువంటి శక్తులేంటో, అసలు ఎందుకు ఉపవాసము చేయాలో, ఇలాంటి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూడండి ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే 15వ వచనంలో, ఇదిగో సియోనులో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చుడి, సమాజ కూటములు ప్రతిష్ఠించండి, పెద్దలను పిలవనంపండి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. తర్వాత అన్నాడు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు ఏమండి మండపమునకు బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఉపవాస దినాన్ని ఎందుకు ప్రతిష్ఠించాలి అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అనంటే, ఉపవాస దినముల ద్వారా ఎవరైనా సరే ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఒకరోజు కనుక ఉపవాసం ఉన్నాము అనంటే, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం వాస్తవానికి అది మనకి చాలా ఆరోగ్యానికరమైనదే. వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటేనంట ఆ ఉపవాసం మన దేహాన్ని శుద్ధి చేస్తుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ఆలోచన చేయాలి, నిజంగా మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం ద్వారా ఏం కలుగుతుందయ్యా అనంటే, ఉపవాసము అనగా మనలను మనము పరిశుద్ధపరుచుకొనుట. ఉపవాసములో ఉన్నటువంటి ప్రియులారా ఆ మేలు ఏంటయ్యా అనంటే, మనలను మనము పరిశుద్ధపరుచుకునేటువంటి గొప్ప భాగ్యం. ఒక రోజు మన శరీరానికి ఉపవాసం పెట్టాము అనుకోండి, అన్నీ ఉన్నా కూడా ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరిగి చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటాం. అది మన దేహాన్ని శుద్ధి చేస్తుంది. మరి దేవుని మందిరంలో నీవు ఉపవాసం ఉంటే నీకు కలిగే మేలేంటి, లేక నీకు కలిగే ఉపయోగం ఏంటి అనంటే, ఇక్కడ మాట్లాడుతూ ఉంది, ఉపవాసము అనగా మనలను మనము పరిశుద్ధపరుచుకొనుట. ఒక రోజున యెహోషువ కాలంలో, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ అన్నటువంటి మాట చదవండి అన్నమాట. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ చెప్పబడినటువంటి మాట అంటే యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. యొర్దాను నది దగ్గరికి వచ్చారు ప్రియులారా. వాస్తవానికి ఎర్ర సముద్రము దాటారు, చాలా కాలం ప్రయాణం చేశారు. తర్వాత యొర్దాను నది ఎదురయ్యింది. సముద్రమే మోషే కాలంలో 2 పాయలైపోయినటువంటి సందర్భం మనకు తెలుసు. తర్వాత వారు బండ నుండి నీళ్లు తాగిన సందర్భాలు, మన్నా తిన్న సందర్భాలు, పురెళ్ళు తిన్న సందర్భాలు, ఇలాగ ఎన్నో వారి జీవితంలో జరుగుతూ వచ్చాయి. కానీ యొర్దాను నది అనేది ఒకటి ఎదురైంది. అది దాటాలి వారికి ప్రయాణంలో. ఇప్పుడు అది దాటాలి అంటే ఒడిగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ రోజుల్లో వంతెనలు ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేయాలయ్యా అని ఆలోచన చేస్తే
అక్కడ ఒక మాట చెప్తున్నాడు యెహోషువ, ఏమన్నాడంటే, అయ్యా రేపొద్దున్న దేవుడు మన మధ్యలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. మీరు ముందు ఎన్నో అద్భుతాలు చూశారు. మీరు ప్రారంభం నుండి చూస్తే ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు. దేవుడు చేసిన కార్యాలను మనం చూస్తున్నప్పుడు, దేవుడు చేసిన అద్భుతాలు మనం చూస్తున్నప్పుడు మన కన్నులారా ఎన్నో విషయాలు మనం గమనించుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలో తెలుసా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పరిశుద్ధపరుచుకుంటారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఉపవాస దినానికి ప్రతిష్ఠించుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సరిచేసుకుంటారో, దేవుడు మీ విషయంలో రేపొద్దున అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే వారు ఆ రాత్రి పరిశుద్ధపరుచుకున్నారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, ప్రభువా మేము పాపులమని ఒప్పుకున్నారు, తమను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉన్నందువల్ల తెల్లారు పొద్దున్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? యాజకులు మండపమును పిల్లల మందసాన్ని భుజాన వేసుకుని, యాజకులు అరికాళ్ళు పిల్లరా ఆ యోర్దాను నదిని తాకినప్పుడు ఒడిగా ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు స్ఫటికము వలె, లేకపోతే ఆరిన నేల వలె ఆ యొక్క యోర్దాను నది ఆగిపోయిందంట. ఇప్పుడు వెనకాల ఉన్నటువంటి ప్రజలు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రజలు పిల్లరా ఆ ఆరిన నేల మీద, లేకపోతే స్ఫటికములాగా గట్టిగా అయిపోయినటువంటి ఆ నేల మీద వారు నడిచి అవతలకు వెళ్ళిపోయారంట. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఉపవాస ప్రార్థనల ద్వారా, ఉపవాసము ద్వారా మనలను మనము పరిశుద్ధపరుచుకుంటే, దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకుంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైందో, ఈ రోజున నీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఉందో అది నీకు తెలుసు. ఈ రోజున నా కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు తెలుసు. ఇక్కడ మనందరికీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవసరత, ఏదో ఒక కొరత, ఏదో ఒక ఇబ్బంది మన మీద దాడి చేస్తూ ఉంది. వాటిని తీర్చుకోవడం, వాటిని ఎదిరించడం, వాటిని సమస్యను పరిష్కరించుకోవడం మనకు చేత కాకపోవచ్చు. కానీ ఎవరికి చేతనవును అమ్మా? ఎవరికి సాధ్యమగును? దేవునికి సాధ్యమగును. దేవునికి సమస్తము చేతనవును. ఈరోజు కనుక మనలను మనం ఈ ఉపవాసము ద్వారా మనలను మనము పరిశుద్ధపరుచుకుంటే, ఉపవాసము ద్వారా మనలను మనము తగ్గించుకుంటే, ఉపవాసము ద్వారా దేవుని సన్నిధిలో మనము కనబడితే, దేవునికి కనబడితే, దేవుడు మన పట్ల ఆ రోజున వారి విషయంలో చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు ఈ రోజున మన విషయంలో కూడా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయగలరు. నీ కుటుంబం ఎలాంటి సమస్యలో ఉందో నీకు తెలుసు. నీ కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్లో ఉందో నీకు తెలుసు. కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధపరుచుకోవాలి. ఎలా పరిశుద్ధపరుచుకుంటావు? ఎలా పరిశుద్ధపరుచుకుంటావు? ఇదిగో ఈరోజు ఉపవాసం ఉండి దేవుని మందిరంలోనికి వచ్చి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు నాయన. నా కుటుంబం చాలా సమస్యల్లో ఉంది, నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది, శ్రమల కొలిమిలో ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇదిగో పలానా అవసరత నాకుంది, పలానా లోటు నాకుంది అని నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనను విని జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి మరొక మాట దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఒకసారి. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని అనుంది అక్కడ. పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఏం చేశాడంట అమ్మా? ఉపవాసము చేత తన మనస్సును నిబ్బరము చేసుకున్నాడంట దేవుని ఎదుట. ఈరోజు ఉపవాస ప్రార్థన కూడికలలో
పాలిభాగస్థులమైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆనాడు దానియేలు ప్రియులారా ఏ విధంగా తనను తాను తగ్గించుకొని ఏ విధంగా ప్రార్థన చేయడానికి ఆయన అన్నాడు, ఏమండి, తన ధూళి తన పైన వేసుకొని ఉపవాసం ఉన్నాడు. మొట్టమొదటితో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడంట? ప్రార్థన, విజ్ఞాపనలు. ప్రార్థన అనేది వ్యక్తిగతంగా మన కోసం మనం చేసుకునేది. విజ్ఞాపనలు అనేది మన ఎదుటి వారి కోసం మనం చేసేది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేయండి అని అంటే కొన్ని అంశాలు మనకు తెలియజేస్తున్నప్పుడు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, ఏమంటే మన కోసం కాకోకుండా ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తాం చూసారా, దాన్ని విజ్ఞాపన ప్రార్థనలు అంటారు. ఇప్పుడు దానియేలు ఏం చేశాడయ్యా అని అంటే బూడిద వేసుకున్నాడు, తనను తను తగ్గించుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఉపవాసాన్ని నియమించినటువంటి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అని అంటే మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు, రెండవదిగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రెండు పనులు చేయటానికి ఏం చేశాడంటే ఆయన దేవుని ఎదుట మనస్సును నిబ్బరం చేసుకున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నిజంగా మనం ఉపవాసం ఉంటున్నాం, కానీ ఎన్ని గంటలు ఉపవాసం ఉంటున్నామో ఆ గంటలలో ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ మనస్సును దేవుని వైపు లగ్నం చేస్తూ లేకపోతే నిమగ్నం చేస్తూ నిబ్బరం కలిగినటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండి ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఈరోజు ఆలోచన చేయాలి. ఉపవాసం ఉంటున్నా మంచిదే, ప్రార్థనలు చేస్తున్నాము మంచిదే, విజ్ఞాపనలు చేస్తున్నాం మంచిదే. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనము మన మనస్సులను నిబ్బరము చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఉపవాసము చేత మన మనస్సులను దేవుని ఎదుట నిబ్బరము చేసుకోవాలి. ఉపవాసము చేత మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. ఉపవాసము చేత మన మనస్సులను దేవుని ఎదుట నిబ్బరము చేసుకోవాలి. అంతే తప్ప నేను ఉపవాసం ఉంటున్నానండి అని చెప్పుకుంటూ చాలామంది ఉపవాసం ఉంటున్నామని చెప్పి రోజు 4 ఇడ్లు తింటే ఆ రోజు 5 ఇడ్లు తినేసి ఇలాగ ఉపవాసం చేయడం వల్ల ఉపయోగం లేదు. మనం ఉపవాసం అనంటే మనకు ఒక తీర్మానం ఉండాలి. ఉపవాసం అనంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. నేను ఇలా చేయాలి అని నేను అనుకుంటున్నానంటే అలా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఉపవాసము చేత మన మనస్సులను ఏం చేయాలి తెలుసా? దేవుని ఎదుట నిబ్బరం చేయాలి, నిబ్బరం చేసుకోవాలి. మరొక మాట చదువుతారా? ఉపవాసం ద్వారా దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి సహాయం చేయండి అమ్మా. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటించాడట. యెహోషాపాతు ప్రియులారా యోధా రాజ్యాన్ని రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేస్తున్నప్పుడు దేశమేమో చాలా చిన్నది, ప్రజలు కూడా చాలా తక్కువ మందే. జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన సస్యశ్యామలంగా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది, మొట్టమొదటిగా మోయాబీయులు, రెండవదిగా అమోనీయులు, తర్వాత మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారట. అంటే 3 దేశాల వారు ప్రియులారా యోధా దేశాన్ని మీదకి దండెత్తడానికి వచ్చారు. సరే, ఈ 3 దేశాల వారికి జనాభా ఎక్కువ ఉంది, బలగం ఎక్కువ ఉంది, సైన్యం ఎక్కువ ఉన్నారు. ఈ ఒక్క దేశము పైగా చిన్న దేశము, ఈ దేశం మీదకి దండెత్తుతారు. ఆ విషయం కాస్త రాజు దగ్గరకు వచ్చింది, యెహోషాపాతు దగ్గరకు వచ్చింది. యెహోషాపాతు ఏం చేశాడయ్యా అని అంటే ఇంకేం చేయలేం,
అప్పటికప్పుడు వేరే వేరే ఎవరినైనా సహాయం అడగడానికి కూడా అతను ప్రయత్నం చేయలేదు. కానీ ఏం చేశాడయ్యా అని అంటే దేవుని ఎదుట అనగా ఉపవాసం అనగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ఉపవాసము చేత దేవుని మీద ఆధారపడ్డాడు. ఏమని ఆధారపడ్డాడు? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సును నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపేశాడు. అరే బాబు, మనం ఏమీ చేయలేం. ఇదిగో భయంకరమైనటువంటి విపత్తు రాబోతూ ఉంది. నేను నా మట్టుకు నేనే కాదు, కానీ ఇదిగో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అనంటే ఉపవాసం ఉండి దేవుని మీద ఆధారపడండి. ప్రస్తుతానికి మన దేశం బాగానే ఉంది, కానీ ఒకవేళ ఆ దేశంలో గనక వచ్చి మన మీద దండెత్తితే మనము చల్లా చెదరైపోతాం. మనకు సరైన గృహాలు ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోవాలి, బానిసలుగా బ్రతకాలి. ఈ బ్రతుకు మనకు బ్రతకూడదు అని అనుకుంటే ఇప్పుడే మీరు ఉపవాసం ఉండండి. రాబోయే విపత్తును తప్పించుకోవడం కోసం, రాబోయే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం ఇప్పుడే మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మీరు దేవుని మీద ఆధారపడండి అని చాటింపు వేసినప్పుడు రాజు మాట అందరూ విన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా చేసినటువంటి పని ఏంటయ్యా అనంటే ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఆ పరిస్థితిని గమనించారో, ఎప్పుడైతే రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి శోధనను గమనించారో, ఆ శోధన తప్పించు ప్రభువా, ఆ విపత్తు తప్పించు నాయన, ఆ భయంకరమైనటువంటి ప్రమాదం నుండి నన్ను తప్పించు నాయన అని దేశమంతా ఉపవాసం ఉన్నప్పుడు వీరు యుద్ధము చేయకోకుండానే వీరి పక్షంగా దేవుడు యుద్ధం చేసి వారికి జయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఉపవాసము అనగా దేవుని మీద ఆధారపడుట. ఉపవాసం అనగా దేవుని మీద ఆధారపడటం. ఉపవాసం అనగా మనల్ని మనం పరిశుద్ధపరుచుకునటం. ఉపవాసం అనగా ఏమంటే దేవుని చేత ఉపవాసము చేత మన మనస్సులను దేవుని ఎదుట నిబ్బరము చేసుకొనటం. ఇలా మనం ఆలోచన చేస్తే ఉపవాసం అనగా ఏమండి దేవుని మీద ఆధారపడుట. మరొక మాట మనం చదువుకుందామా? రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకు నేను దానిని రప్పించదను అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటయ్యా అనంటే ఉపవాసము ద్వారా మనము ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి మనము గోనెపట్ట లేక తగ్గించుకొని వ్యాకులపడి మనము ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందయ్యా అనంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఉపవాసం ఉన్నటువంటి మనము ఏం చెయ్యాలి దేవుని సన్నిధిలో అంటే కొన్ని మాటలు చెప్పాడు అక్కడ. దేవునికి భయపడి, రెండవది వినయముగా ప్రవర్తించుట. ఏం చేయాలంట దేవుని సన్నిధిలోకి వచ్చి? దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? ఉపవాసం ఉన్నామండి అని చెప్పి చక్కగా ఊసులాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలా? ఏం చేయాలి దేవుని సన్నిధిలో? ఎలా ఉండాలి దేవుని మందిరంలో అనంటే ఇదిగో ఉపవాసం ఉన్నటువంటి మనము దేవునికి భయపడాలి. మన అధికారి ఆయన, మన పోషకుడు ఆయన, మన జీవం ఆయన చేతిలో ఉంది, మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఒక్క మాట సెలవిస్తే మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి.
కాబట్టి దేవుడు ఏ కుటుంబాన్ని కూడా నాశనం అవ్వాలనో పాడవ్వాలనో కోరుకునే దేవుడు కాదు, కానీ అందరూ అంతటా దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉండాలని దేవుడి కోరిక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, అక్కడ కొన్ని మాటలు చెప్పాడు ఆయన. వారు గోనె పట్ట కట్టుకున్నప్పుడు ఏం చేశారంటే, తమ వస్త్రాలను చింపుకున్న తర్వాత వారు ఉపవాసం ఉండి ఏం చేశారంటే, అక్కడ అన్నాడు అమ్మా, ఆయన అన్నాడు 29వ వచనంలో, నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. ఈరోజు ఉపవాసము అని అనుకుంటున్నటువంటి మనం, ఉపవాస కూడికలలో కూడుకుంటున్నటువంటి మనం, ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఏం చేయాలి అంటే, ఉపవాసం ఉన్నటువంటి మనము దేవునికి భయపడాలి, వినయముగా ప్రవర్తించాలి. అసలు దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారంటారా? దేవుని సన్నిధిలో మనం ఎలాగుంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, అసలు ఏం ఆలోచన చేస్తున్నాం, అసలు మన మనసులు ఎక్కడ ఉంటున్నాయి? ఉంటాకి దేవుని మందిరంలోనే ఉన్నాం, కానీ మన మనసు ఎక్కడెక్కడ తిరుగుతుంది, మన హృదయం ఏమేమి ఆలోచన చేస్తూ ఉంది? వీటన్నిటినీ కూడా ప్రియులారా మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఉపవాసం ఉండడం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి, దేవునికి భయపడాలి, వినయముగా ఉండాలి, వినయము కలిగినటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఉపవాసం అనగా దేవునికి భయపడి వినయముగా ప్రవర్తించుట. మనుషులకు భయపడతామండి. ఒక పోలీసు వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకి భయపడతాం, లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి భయపడతాం. కానీ దేవునికి భయపడే వాళ్ళు కనబడట్లా. దేవుడు అంటే కనీసం చూస్తా ఏమవుతుంది, ఏం చేస్తాడో చూద్దాంలే అంటే ఎదురుగుండగా కనబడడు కదా. అందుకని చాలామంది ఎలా ఉన్నారంటే, అసలు దేవుడు అంటేనే లెక్క లేకుండా పోతున్నారు, దేవుడు అంటేనే భయం లేకుండా పోతున్నారు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు ఆ రోజున ఆహాబు ఏం చేశాడయ్యా అనంటే, దేవునికి భయపడ్డాడు, వినయముగా ప్రవర్తించాడు. ఒకవేళ ఈ లోకంలో మనుషుడికి నువ్వు భయపడలేదనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు పోలీసు ఆయన వచ్చాడు, ఆయనకి భయపడలేదానికి ఏమవుద్ది? ఏదైనా సమస్య వచ్చినప్పుడు చూద్దాం వీడి సంగతి అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఆ సమయం వచ్చినప్పుడు ఒకవేళ భయపడకోకుండా నువ్వు ఉంటే, నువ్వు తప్పు చేయకపోయినప్పుడు నువ్వు భయపడాల్సిన పని కూడా లేదు. కానీ దేవుడైతే నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నీ కుటుంబ పరిస్థితి మార్చాలి అనన్నా, నీవు దేవునికి భయపడితే నీ పరిస్థితి దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి సహాయం చేయమ్మా. ఉపవాసము చేయుచున్నట్లు అమ్మా, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని ఉంది అక్కడ. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఉపవాసము అంటే, ఉపవాసము చేస్తున్నాము అని అంటే ఏం చేయాలి? ఉపవాసం అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఉపవాసము అనగా దేవునితో సహవాసము చేయుట. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో నువ్వు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాదయ్యా నువ్వు ఉపవాసం ఉండాల్సింది. మనుషులు చూస్తున్నారు, మనుషులు మెచ్చుకుంటున్నారు, లేక మనుషులు అయ్యో వీళ్ళు భలే ఉపవాసాలు ఉంటున్నారని ఒకవేళ మన గురించి పొగుడుకుంటున్నారు అని అనుకోవడానికి కాదు మనం ఉపవాసం ఉండేది. ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? మనకున్న కష్టాన్ని బట్టి ఉపవాసం ఉంటున్నావు, మనకున్న వ్యాధిని బట్టో, బాధను బట్టో, సమస్యని బట్టో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాం. అది కనబడాల్సింది ఎవరికి? దేవునికే కనబడాలి.
మనుషులకు కనబడవలనని కాదు, కానీ మనము ఎవరికి కనబడాలని ఉపవాసం ఉండాలయ్యా అని అంటే అక్కడ అన్నాడు, నీ తండ్రికే అనగా అన్నాడు, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేసినప్పుడు చక్కగా తలారా స్నానం చేసి ఏమండి చక్కగా ముఖముఖ కడుక్కొని ఇదిగో రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఉపవాసం అనగా దేవునితో నీవు సహవాసం చేయాలి. రహస్యమందు చూచుచున్న నీ దేవుని సన్నిధిలో నీ కనబడాలి. రహస్యమందు చూచుచున్న నీ దేవునికి నీ ముఖం కనబడాలి, నీ బాధ వినబడాలి, నీ సమస్య వినబడాలి. ఎలా ప్రార్థన చేస్తున్నాం ఈ రోజున మనం? భర్తిమయి అనబడినటువంటి ఒక గురుడి భిక్షకుడు ఉన్నాడు. యేసు ప్రభు కాలంలో పిల్లల త్రోవ పక్కన కూర్చుని భిక్షమెత్తుకుంటున్నాడు. అతను కేకలు వేస్తూ ఉన్నాడు, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని ఆయన కేకలు వేస్తూ ఉంటే పిల్లరా అనేక మంది జనసమూహంలో ఉన్నప్పుడు ఆ మాట అక్కడ దాకా వెళ్ళకపోయినా కొంతమంది ఆటంకపరిచినా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? మరి ఎక్కువగా కేకలు వేస్తాడట. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉపవాసం అనగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఇంకా నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదేమో, మరి ఎక్కువగా చేయాలి. నా ప్రార్థన దేవుని చెవులను ఏమని గింగిరమనేలాగా వినబడాలి. పరలోకాన్ని కదపాలి. నా ప్రార్థన పరలోకంలో నుండి నాకు జవాబు రావాలి. పరలోక సింహాసనము కదలాలి ప్రార్థన. అలాగున కనుక మనము ప్రార్థన చేయగలిగితే, పట్టుదలతో కూడిన ప్రార్థన చేయగలిగితే, విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయగలిగితే, నీవు చేసిన ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా నీవు దేవుని సన్నిధిలో సహవాసము చేయగలిగితే పిల్లరా, దేవుడు చెయ్యలేని కార్యమంటూ ఈ భూమి మీద ఏది లేదండి, ఏది లేదు. మనం అనుకుంటాం, అయ్యో నాకింత కష్టం వచ్చింది, అయ్యో నాకింత బాధ వచ్చింది, నా బాధ ఎవరికి చెప్పుకోను, నా సమస్య ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారు? ఒకవేళ మనుషులకు చెప్తే వారు మన ఎదురుగా మంచిగా మాట్లాడవచ్చు, బయటికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఇలాగే జరగాలి, వాడికి ఇలాగే జరగాలని బయట రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ దేవుని దగ్గర గనక నీవు సహవాసం చేసి దేవునితో గనక నీవు చెప్పుకోగలిగితే ఆయన నీ జీవిత పరిస్థితినే మార్చగలిగినటువంటి వాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఉపవాసం అంటే దేవునితో ఏమండి సహవాసము చేయుట. లూకా శుభవార్త మరొక మాట, 6వదిగా లూకా శుభవార్త 2వ అధ్యాయము లూకా శుభవార్త 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అమ్మా ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెనైన అన్నా అని ఒక కుమార్తెయునైన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 సంవత్సరాలు సంసారం చేసింది. తర్వాత బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబవళ్ళు సేవ చేయుచు ఉండెను. 38 కూడా చదివమ్మా. ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అని ఉంది అక్కడ. ఉపవాస ప్రార్థన కూడిక అంటే, ఉపవాసము ఉంటున్నాము అని అంటే, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె యవ్వన కాలంలో వివాహం చేసుకుంది. ఒక 7 సంవత్సరాలు భర్తతో చక్కగా కాపురం చేసిన తర్వాత తన భర్త లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు. సరే, ఇక ఏం చేయాలో తెలియక వేరే వివాహం కూడా చేసుకోకోకుండా ఇంకా నా జీవితంలో ఇంకా వివాహంతో సంబంధం లేదు అని సమర్పించుకుని దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది. దేవుని మందిరంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడిందయ్యా అనంటే ఆమె గురించి రాయబడిన మాట
84 సంవత్సరాలు రాత్రింబవళ్ళు. అమ్మా ఎప్పుడెప్పుడంట? రాత్రింబవళ్ళు. ఆ తల్లి చేసిన పని ఏంటయ్యా అనంటే, ఆమె రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవాలయమును విడువక ప్రార్థన చేస్తూ సేవ చేసిందంట. పగలు కాదు, రాత్రి కాదు. ఒకవేళ ఆ మార్గం గుండా ఎవరైనా వెళ్ళినా, వారికి ఒకవేళ ఆ ప్రాంతంలోకి వస్తే వచ్చిన వారికి పరిచర్య చేస్తూ, దేవుని మందిరమును శుభ్రం చేసే విషయంలో దేవుని మందిరానికి శుభ్రం చేస్తూ, ఏమండి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ, యెరూషలేము యొక్క ప్రియులరా ఆ ప్రాంతము కొరకు, విమోచనము కొరకు కనిపెట్టే వారిలో ఈమె కూడా ఉందంట. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. 84 సంవత్సరాలు కలిగినటువంటి ఆ స్త్రీ అన్ని సంవత్సరాలు ప్రియులరా దేవుని సన్నిధిలో రాత్రింబవళ్ళు దేవునికి పరిచర్య చేస్తూ దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు ఉన్నదంటే అది సామాన్యమైనటువంటి విషయం. ఒకవేళ మనం కూడా ఆమెకులాగా అన్ని సంవత్సరాలు కాకపోయినా ఈ 15 రోజులు మనం ఇంటికి వెళ్ళొద్దండి. 15 రోజులు మనం నియమించేసుకుందామండి. అవసరమైతే ఒకవేళ బలహీనలైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు భోజనం చేస్తారు, వెనకాల వాళ్ళకి వండుకుంటారులే. అందరూ పిల్ల జల్ల అసలు కుటుంబాలు ఎల్లలకు తలలేసేసి 15 రోజులు దేవుని మందిరంలో గడుపుదాము అని అంటే ఎంతమంది వస్తారంటారు? ప్రార్థన చేయటం అంటే, ఉపవాసం ఉండటం అని అంటే, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఉపవాసం అంటే దేవునితో మనం సహవాసం చేస్తూ, దానియేలు వలె ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా ఉపవాసం ఉన్నటువంటి మనము, ఈ స్త్రీ ఏం చేసిందంట? ఏమండి, దేవుని కొనియాడి వచ్చి యెరూషలేము విమోచనము కొరకు ఆమె ఏం చేసిందంట? కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. పిల్లరా, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏ మాట అంటే కనిపెట్టేటువంటి అనుభవం కలిగిన వారిగా ఉండాలి. ఏం చేయాలంట? అమ్మ ఏం చేయాలి? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? మొదటి రోజుకి నీరసాలు వచ్చేసినాయా? మరి ఏం మాట్లాడతలేదు, మీ మొఖాల్లో అప్పుడే కనబడిపోతుంది, డేలా కొట్టేసినట్టు ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలయ్యా అంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టడం అంటే కనిపెట్టడం అంటే ప్రార్థన చేస్తున్నటువంటి మనము, విజ్ఞాపనలు చేస్తున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మనము, దేవునితో మనము మాట్లాడినంతసేపు మనము మాట్లాడి తిరిగి దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అని ప్రియులరా కనిపెట్టాలి. దర్శనము ద్వారా మాట్లాడతాడా? స్వరము ద్వారా మాట్లాడతాడా? వాక్యము ద్వారా మాట్లాడతాడా? రాత ద్వారా మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడో ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యము కొరకు ఉపవాసం ఉన్నటువంటి మనము చేయాల్సిన మరొక పని ఏంటయ్యా అంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నాం తెలుసా? ఈ రోజున ప్రార్థన చేయండి అమ్మా అంటే ఒకరు ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు, రోదన చేస్తారు. ప్రార్థన చేసి 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 ఆమేన్ అని అనగానే టక్కన లేచి వెళ్ళిపోతారు. అంతే, ఇంకా బయటికి వెళ్ళిపోయి పనులు చేసుకోవడానికి. నువ్వు చేసావు మంచిదే, కన్నీరు కార్చావు మంచిదే, విజ్ఞాపన చేసావు మంచిదే, కానీ దేవుడు కూడా నీతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడేమో. కనిపెట్టాలి కదా. నా పని అయిపోయింది, నా వంతు అయిపోయిందని వెంటనే లేచి వెళ్ళిపోతే, నా పని అయిపోయిందిలే ఈలోపు బయటికి వెళ్ళి వచ్చేద్దామని అలా లేచి బయటికి వెళ్ళిపోతే, దేవుడు నీతో మాట్లాడదామని ఆయన నీ దగ్గరికంటే వచ్చిన తర్వాత నువ్వు కళ్ళు తెరిచి బయటికి వెళ్ళిపోతే ఇంకెక్కడ మాట్లాడతాడు ఆయన? కాబట్టి ప్రార్థించేటువంటి మనము, ఉపవాసం ఉంటున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో ప్రార్థనల ద్వారా దేవుని సన్నిధిలో గడుపుతూ విజ్ఞాపనలు చేస్తున్నటువంటి మనము చేయాల్సిన మరొక పని ఏంటో తెలుసా? ఈ ఉపవాస ప్రార్థనల్లో కనిపెట్టేవారిగా మనం ఉండాలి. కనిపెడితే దర్శనాలు వస్తాయి, కనిపెడితే స్వరం వినబడుతుంది, కనిపెడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకనే ఇక్కడ 84 సంవత్సరాలుగా ఆ తల్లి చేసిన పని ఏంటయ్యానంటే దేవుని సన్నిధిలో ఆమె ప్రవక్తిగా ఉంటూ అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ యెరూషలేము విమోచనము కొరకు కనిపెట్టే వారిలో ఆమె కూడా ఉంది. ఆ కనిపెట్టే వారి కొరకు ఆమె అనేకమైన విషయాల గురించి అక్కడ మాట్లాడినటువంటి స్త్రీగా అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది 6వదిగా ఉపవాసము అనగా దేవుని సన్నిధిలో
కనిపెట్టేవారిగా ఉండాలి, కనిపెట్టేవారిగా ఉండాలి. చివరగా 7వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. గాలిని కొట్టినట్టు నేను మాట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని అంటున్నాడు అక్కడ. పౌలు గారు అనేక స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేక సంఘాలు కట్టి, ప్రియరా, ఆయన చేస్తున్నటువంటి సేవలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, నేను అనేకులకు ప్రకటిస్తున్నాను, అనేక సంఘాలు కట్టాను, ఒకవేళ నేను చేశాను అని ఒకవేళ ఎక్కడైనా నాలో గర్వం వస్తుందేమో, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఇలా చేయగలిగానని ఒకవేళ ఏ సమయంలోనైనా గర్వం వస్తుందేమో అని పౌలు గారు ఏం చేసేవారంట, ఉపవాసాలుండి తన శరీరాన్ని నలగగొట్టుకొని లోపరుచుకుంటున్నాడట. ప్రియులారా, ఉపవాసం అంటే అర్థం ఏంటి అనంటే, మన శరీరము మనము నలగగొట్టుకొని మన ఆధీనములో పెట్టుకోవాలి. ఎందుకు ఉపవాసం ఉంటున్నామయ్యా అంటే, మన శరీరం మనం లోపరుచుకునే కొరకు. ఎందుకు ఉపవాసం ఉంటున్నామయ్యా అంటే, శరీరము మన మాట వినాలి. ఒక నిజంగా కడుపు నిండా తినేసాం అనుకోండి, ఈ సమయానికి పొద్దున్నే టిఫిన్ చేసేస్తాం, దాదాపుగా 11:30 అంటే రెండో పూట భోజనం సమయం కూడా చాలామంది తినేస్తారు. తిన్న తర్వాత ఏం చేస్తారు చెప్పండి? టీవీ కానీ సెల్ ఫోన్ కానీ ఇచ్చుకుని సమయాన్ని అలాగ కాలయాపన చేస్తూ, ఎప్పుడు నిద్ర వస్తుందో తెలియదు, చూస్తా ఆ సెల్ ఫోన్ ఎప్పుడు మన ముఖం మీద పడిపోతుందో కూడా తెలియదు. పడిపోయిన తర్వాత అమ్మో అనుకు లేదు తీసి పక్కనెట్టి పడుకుని, తర్వాత మరలా కాసేపు అటు దొల్లి ఇటు దొల్లి నిద్రపోయి లేచి తర్వాత చేసే పని ఏంటి? మళ్ళీ టీ, స్నాక్స్. ఇంకా మన ప్రార్థన చేయాలని అనుకున్నా, ఇదిగో నిన్న ఆదివారం కదా, దేవుని సేవకులు మంచి వాక్యం చెప్పారు కదా, ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలని చర్చిలో తీర్మానం తీసుకున్నాను కదా, కానీ ప్రార్థన చేద్దామనంటే లెగుద్దామంటే ఏం రాదు, ఇంకా లేవటానికి మనస్సు రాదు. శరీరం ఏమైపోయింది? బరువెక్కిపోయింది. శరీరం నిండా ఏమంటే కావలసినంత కూరాం, ఇంకా మనం బరువు అయిపోయింది. మన మాట ఎందో లెగిసి మోకరించాలంటే మాట ఎందో. మరి ఎప్పుడు మాట ఏంటది? దీనికి అలి పెడితే మన మాట ఏంటది. అందుకనే పౌలు గారు ఏం తీర్మానం తీసుకున్నాడంటే, ఇంత సేవ చేశాను కదా, వీళ్ళందరికీ చెప్పి ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఆయన ప్రత్యేకంగా తన శరీరాన్ని ఎలా నలగొట్టుకుంటున్నాడంటే, ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడట. ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా, ఉపవాసం అంటే మన శరీరాన్ని మనము లోపరుచుకోవాలి. ప్రార్థన చేద్దామని మనసు అనిపిస్తున్నా, ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకో అని ఒకవేళ మన మనస్సాక్షి గద్దిస్తూ అని అన్నా, మన శరీరం భారం అయిపోవడం వల్ల ఏం లెగుతాంలే, మోకరేస్తాం ఎందుకులే అని ఆ మంచం మీదే 4 మాటలు మాట్లాడేసి పడుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఉపవాసం అంటే మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. ఉపవాసం అంటే మన మనస్సును దేవుని ఎదుట నిబ్బరము చేసుకోవాలి. ఉపవాసము అనంటే దేవుని మీద ఆధారపడాలి. ఉపవాసము అనంటే దేవునికి భయపడి వినయముగా ప్రవర్తించాలి. ఉపవాసము అనంటే దేవునితో సహవాసం చేయాలి. ఉపవాసము అనంటే దేవుని కొరకు లేక దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఉపవాసము అనంటే మన శరీరములను లోపరుచుకోవాలి. అలా చేసినప్పుడు మనము చేస్తున్న ఉపవాస ప్రార్థన కూడికలకు ప్రతిఫలం దొక్కుతుంది. కాబట్టి అట్లాంటి అనుభవం కలిగిన వారిగా ఈ 15 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో దాదాపు 15 వర్తమానాలు మనం డైలీ వింటూ ఉంటాం. కాబట్టి విన్నటువంటి వర్తమానాల ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండునట్లు, మన బ్రతుకులు దీవెనకరంగా ఉండినట్లుగా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉపవాసం ఉంటూ ప్రార్థన చేద్దాం. అట్టి ధన్యత
పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.